అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఐవైఆర్ టాక్స్లో మనము ఈ లిక్కర్ స్కామ్ గురించి, అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ దాని దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ దీంట్లో జరిగిన లిక్కర్ స్కామ్స్ వరకు కొన్ని ఎపిసోడ్స్ చేశాము. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ లిక్కర్ స్కామ్లో కొత్త విషయాలు బయటికి తెలుస్తున్నాయి. మన ఇక్కడ హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దొరికితే దాన్ని వాళ్ళు పట్టుకోవడం, తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేయడం, మేము కోర్టుకు కూడాను ఆ వివరాలు సమర్పించడం అనేది జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు పోతుంది, ఎంత డెప్త్ ఉంటుంది ఇదంతా? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ లిక్కర్ సేల్స్ అన్నీ క్యాష్లోనే జరగాలని చెప్పేసి ఒక ఇది పెట్టారని కూడా చాలా పెద్ద అభియోగం ఉందన్నమాట. అంటే ఎవరికి అంతు చిక్కకుండా ఉండేటువంటి లిక్కర్ స్కామ్లో ఎంత లోతు వరకు వెళ్ళాలి, ఏ విధంగా దీనికి ఒక పరిసమాప్తి చెప్పాలనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ. ఒకటి, లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు 2-3 విషయాలు అనుకున్నాం. మొట్టమొదటిది అఫ్కోర్స్ ఇది పెద్ద స్కామ్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఢిల్లీ స్కామ్ని మించిపోయేటట్టుంది, అదో మెయిన్ పాయింట్. ఎవిడెన్స్ దొరకకుండా పోయే ప్రశ్న ఉండకపోవచ్చు, ఎవిడెన్స్ టాప్ దాకా వెళ్ళిపోవచ్చు, దీని ఎఫెక్ట్ ఉంటుంది అని మనం అసెస్ చేసాం. అప్పటికి ఇప్పటికి చూస్తూ ఉంటే ఎస్పెషలీ ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్లో ఒక రకమైన నిరాశ, నిస్పృహ ఒప్పిస్తూ ఉన్నది. వాళ్ళ వీడియోస్ అక్కడక్కడ చూస్తూ ఉంటే ఇది ఎక్కడికి పోవటం లేదు, ఇది అయిపోయింది, అది అయిపోయింది అంటూ మొదలెట్టారు. రెండోది, స్వామీజీలను వాళ్ళను కూడా లింక్ చేసి ఒక దాన్ని ఇంకొక పంథాలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఏదైనా దర్యాప్తు ఒక స్టేజ్లో స్టోన్ వాల్ అయిపోయింది అనే అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే అంత డెస్పరేట్గా వాళ్ళు ఉన్నారు అంటే ఎంక్వైరీ సరిగ్గా ముందుకు పోతున్నట్లేదు. దానికి 2-3 కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, ఆ ఇన్వాల్వ్ అయిన బ్యాచ్ అది చాలా క్లోజ్ బ్యాచ్. సో వాళ్ళను నువ్వు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా అది లింక్ చేసుకునేటట్టుగా వాళ్ళు స్పిల్ చేయకపోవచ్చు. అదొక ఆస్పెక్ట్ ఉంది. ఎందుకంటే అది వీరాభిమాన బ్యాచ్లు అంటారే, ఆ టైపు బ్యాచ్ అదంతా మేనేజ్ చేసిన వాళ్ళు. సో అక్కడ కొంత బ్రేక్ పడి ఉండవచ్చు. రెండోది, ఇది మరి అది ఎంతవరకు కరెక్టో కానీ ఇది మరి కోర్టులో మనకు తెలుస్తుంది కొన్నాళ్లకు. ఆ 11 కోట్లు దొరికాయనే దానికి వాళ్ళు ప్లీతో వచ్చారు. మీరు అవి అంతా కౌంట్ చేయించండి, ఆ బ్యాచ్ నెంబర్స్ అవి తీయండి, వీ కెన్ ప్రూవ్ ఇట్. ఇది ఈ మధ్య విత్డ్రా అయిన క్యాష్ కానీ అంతకు ముందుది కాదు అని. దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు. అది కనుక అయిందంటే సిట్ కూడా ప్రాబ్లంలో పడే అవకాశం ఉన్నది. బికాస్ అది చాలా మేజర్ ఎవిడెన్స్ కింద చూపెడుతున్నారు. అవి ఎవిడెన్సే కనుక పక్కదారి పట్టింది అని అంటే ఇది అవుతుంది. సో పొలిటికల్గా ఇది క్లిక్ కావాలి అని చూసే వాళ్ళలో ఇంకోళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ వెయిటింగ్, ఇతను జగన్మోహన్ రెడ్డి కనుక ఫినిష్ అయిపోతేనే మనకు ఛాన్స్. ఆంధ్రాలో కాంగ్రెస్కు ఛాన్స్ కావాలి అంటే ఈయన ఫినిష్ కావాలి. ఆయన ఫినిష్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకన్నా ఎక్కువ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉన్నది. అదొక ఆస్పెక్ట్ పక్కన రన్ అవుతూ ఉన్నది. రెండోది, మోర్ ఇంపార్టెంట్లీ కన్విక్షన్ అయ్యి
జైలుకు పోతే కానీ ఏ పాలిటీషియన్కైనా పబ్లిక్లో ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. కన్విక్షన్ అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది, ఫుల్గా ఉంటుంది, ఆ పీరియడ్కు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్ద దెబ్బ కొడుతుంది. బట్ ఇంతకుముందు కేసులే ఇంకా కన్విక్షన్ స్థాయికి రాలేదు. సో ఇది కన్విక్షన్కి వచ్చే ప్రశ్నే లేదు ఈ మధ్యలో. ఏదైనా పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ అయితే కావచ్చు. పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ అయినా అంటే రిలీజ్ కూడా అవుతాడు 5 ఏళ్ల లోపల. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఎవరికీ తెలియదు. ఒక్కొక్కడు ప్లస్ కూడా కావచ్చు. అంటే అంతకుముందు ప్లస్ అయింది నాకు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్న పీరియడ్ నుంచి బయటికి రాగానే పబ్లిక్లో రెస్పాన్స్ బాగా వచ్చింది. సో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అరెస్ట్ చేయటానికి సాహసిస్తారా, వీళ్ళే ఆగిపోతారా? సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. బోత్ పొలిటికల్, ది యాక్చువల్ స్కాము, దాని ఎఫెక్టు, ఎంత ముందుకు పోవటానికి గవర్నమెంట్ కూడా ప్రిపేర్ అయి ఉన్నది అనే దాని మీద. సో వేచి చూడాలి. బట్ ఈ ఎల్లో యూట్యూబర్స్ మీడియాలో డెస్పరేషన్ చూస్తుంటే మాత్రం ఇది కొద్దిగా స్లో డౌన్ అయ్యేట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఏ విధంగా ముందరికి వెళ్తున్నది మనం వేచి చూడాల్సిందే. నమస్కారం.